హలో మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న నైట్ జూలై 17th నైట్ జరిగినటువంటి యాష్ గారి 360 వెబినార్ నుంచి ముఖ్యాంశాలు మీ అందరి కోసం. ఆయన మాట్లాడినటువంటి 12 నిమిషాల్లోని మనకు అవసరమయ్యేవి మాత్రమే నేను చెప్పుకుంటూ వచ్చాను. దయచేసి వీటిని మీరు అర్థం చేసుకొని ఎవరికి కాల్ చేయొద్దండి. దయచేసి లీడర్స్కి ఎవరికి కాల్ చేయొద్దండి. ఈ ఆడియోని ఒకసారి కాకపోతే 2-3 సార్లు వినండి, మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి మాటలు, కాబట్టి వాటిని మనం చెప్పడమే మనకు కూడా చాలా కష్టం. మీకోసం ఈ చిన్న ప్రయత్నం. ధన్యవాదాలండి. యాష్ గారు చెప్పిన విషయం ఏంటంటే, మేము ఏమి చేస్తున్నామో వంటి భారీ ప్రాజెక్ట్ని ఊహించుకోండి. కాబట్టి మనం కొంచెం వెనుకకు ప్రతిబింబిస్తే మేము ఎగురుతున్నాము. మనం కోరుకున్న విధంగా ప్రతిదీ బాగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మనం ఏమి సాధించాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వాస్తవమైన లేదా పరిపూర్ణమైన చిత్రం ఎవరికీ లేదు. నన్ను పరిగణించండి. నేను ఆ సందర్భంలో చెఫ్ లేదా వంటవాడిని. ఎందుకంటే నా మనసులో ఏదో ఉంది కాబట్టి నేను చాలా తక్కువ సంతృప్తి చెందిన వ్యక్తిని. మీరు దానిని టేబుల్పై చూడవచ్చు. ఇది పరిపూర్ణమైంది. నేను సంతోషంగా ఉన్నాను. ఇది సులభం అయితే సరే, కానీ నా మనసులో ఉన్నది మనం ఇప్పటి వరకు ఏది సాధించామో నేను ఎల్లప్పుడూ మంచి కోసం ప్రయత్నిస్తాను. ఇది మంచి విషయమే. మరియు మేము మరింత కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మేము ఏదైనా మంచి పని చేయాలని అనుకున్నాం. అందంగా సాగిపోతోంది. మేము కొన్ని మార్పులు చేశాము, కానీ పరిపూర్ణంగా మారలేదు. ప్రస్తుతం మేము ఏమి చేస్తున్నాము? మేము ఈ అంశాలలో కొన్నింటిని రద్దు చేస్తున్నాము. అన్ని లక్షణాలను పరిష్కరించండి. ఎందుకంటే మాకు కారణం తెలుసు. కారణం నీకు తెలియదు. నేను దానిని మీ దగ్గరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. మరియు ఆ లక్షణాలు అదృశ్యమవుతాయి. మీరు వాటిని ఇక చూడలేరు. నేను మీకు భరోసా ఇస్తున్నాను. కాబట్టి దీన్ని ముగించడానికి ముగింపులో ఆన్ ప్యాసివ్ ఇక్కడే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న అత్యంత అద్భుతమైన ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా ఉండబోతోంది. నేను మీకు ఏమి హామీ ఇవ్వగలను? ప్రస్తుతానికి మేము మీరు అనుకున్న దానికంటే చాలా దగ్గరగా ఉన్నాము. మీరు అనుకున్న దానికంటే చాలా దగ్గరగా ఉన్నాము. సరే, వివరాల్లో చిక్కుకోవద్దు. లేదా ప్రస్తుతం ఏమి జరుగుతోందో వాటిలో కొన్ని డిజైన్ ద్వారా ఉన్నాయి. అవన్నీ మానవ నిర్మితమైనవి మరియు దేవుడు వాటన్నిటికంటే పెద్దవాడు. ఇది పరిష్కరించబడుతుంది. కాబట్టి దీన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఇంతకు ముందు కంటే ఈరోజు మనకు తెలుసు. మనం సాధించాలనుకుంటున్న ఫలితం లేదా ఆశించిన ఫలితానికి దగ్గరగా ఉన్నాము. మరియు మేము మానవాళి అంతటా భారీ భారీ ప్రభావాన్ని చూపబోతున్నాము. ఆన్ ప్యాసివ్ అనేది సాధారణ వ్యాపారం కాదు. మరే ఇతర కంపెనీల్లోనూ లేని విధంగా మా దగ్గర మానవతా పరిష్కారాలు వస్తున్నాయి. మాకు సాంకేతిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిష్కారాలు ఉన్నాయి. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సమయంలో ఇది మీ జీవితాన్ని నిజంగా ఆనందమయం చేసే అత్యుత్తమ కనపడని సాంకేతికత అవుతుంది. ఆర్థిక, విద్య, అన్ని విభిన్న రంగాలు మేము మీ ముందుకు ఏమి తీసుకువస్తున్నామో మీరు అనుకున్న దానికంటే మెరుగ్గా మరియు ఇంతకు ముందు కంటే మెరుగ్గా మాకు తెలుసు. మనం మాట్లాడుకున్నట్లే జరుగుతోంది. ఉపరితలంతో లేదా తాత్కాలిక పరిస్థితిలో చిక్కుకోవద్దు. త్వరలో మీకే తెలుస్తుంది. నేను మీకు చెప్పగలను, ఇక్కడ మీలో ఎవరికీ తెలియదు, కానీ నాకు అన్ని వివరాలు తెలుసునని క్లెయిమ్ చేయను. మీకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సరేనా? కానీ మనందరికీ ఇది అవసరం కాబట్టి మనం కలిసి దాన్ని పరిష్కరించగలమని నాకు తగినంత తెలుసు. సరేనా? అందులో ఉంటేనే అది ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. మీరు ఏదైనా ఇతర వైపు లేదా దిశలో ఉన్నట్లయితే మీరు దానిని అసహించుకుంటారు. రాజకీయాలు చూడండి. అందరూ ఒకరినొకరు దెయ్యంగా చూపిస్తున్నారు. సరేనా? కాబట్టి మార్కెటింగ్లో అలా ఉంటుంది. మరియు ఇది మీరు చూడండి. ఆ వ్యక్తిని సమర్థించండి మరియు వారు చాలా మంచివారని మీరు ప్రమాణం చేస్తారు. మీరు వారి కోసం పోరాడవచ్చు. మరొక వ్యక్తి వారిని దెయ్యంగా చూడగలడు. కాబట్టి మనకు వ్యతిరేకత ఉండటం లేదా ప్రజలు విభేదించడం లేదా మమ్మల్ని ఉత్తమంగా చూడకపోవడం సాధారణం.
అయితే వారు మాతో లేకుంటే, మీరు లోపల ఉండి మీరు ఓపెన్ స్వచ్ఛమైన హృదయంతో ఉంటే మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. మీరు దేనిని త్యాగం చేయవలసిన అవసరం లేదు. నేను చాలా సానుకూలంగా ఉన్నాను. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. నేను మీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ మీరు అద్భుతమైన పని చేశారు. మేము పొందుతున్న ప్రేమ మరియు ప్రతిరోజు అందుతున్న మద్దతు అపారమైనది అని నేను మీకు చెప్పాలి. మరియు అది ఒక్కటే మంచి శక్తి. విజయం సాధించడానికి మనందరికీ మంచి శక్తి. విజయం సాధిస్తాం. నేను ఎప్పటి నుండో చెప్పినట్లు మనం అందరం కలిసి విజయం సాధిస్తాము, లేదా మనం కలిసి విఫలమవుతాము. మీరు పడవను దూర్చి ఓడను ముంచి హీరో కావాలని ఆశించడం లేదు. మీరు మాతో మునిగిపోతారు. కాబట్టి కలిసి పని చేద్దాం. మరింత నమ్మకంగా, మరింత సానుకూలంగా ఉండండి. ఇంతకు ముందు ఎవరూ సాధించని కొత్త శిఖరాలను మనం చేరుకోగలం. గుర్స్మిందర్ దిలాన్జీ, నీరజ్ మరియు మీకు తెలుసు జీవిరావు గారు మరియు మీకు తెలిసిన వారు కూడా. నేను ఎవరినైనా కోల్పోయానా? అఫ్కోర్స్ దినేష్. ఇండియాలో అందరూ మంచివాళ్ళు. వారు భారతదేశం, హైదరాబాద్ మరియు పాన్ ఇండియాలో తిరిగి అద్భుతమైన సహాయాన్ని అందించారు. వారు మనందరికీ నిజంగా మంచి స్నేహితులు మరియు సోదరులు, మరియు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ దీని ద్వారా వెళ్ళడానికి మమ్మల్ని అనుమతించండి. నేను ముందే చెప్పినట్లుగా ఇది పూర్తి ఒప్పందం, డన్ డీల్. మేం చేస్తాం లేదా చనిపోతాం. కానీ బాయ్, విషయాలు మెరుగుపడ్డాయి మరియు మీరు గతంలో కంటే మరింత గర్వపడతారు. కాబట్టి మీకు తిరిగి మిస్టర్ డిగార్మో, నేను నిన్ను అభినందిస్తున్నాను. ఆహ్వానమిచ్చినందుకు కృతజ్ఞతలు. తలక్రిందులుగా ఉన్న సమయం గురించి క్షమించండి, ఎందుకంటే మా వాచ్ భారతదేశంలో తయారు చేయబడింది. నేను ఊహిస్తున్నాను మీకు తిరిగి. చాలా ధన్యవాదాలు. నాకు ఇది చాలా ఇష్టం. ఇది శక్తి మరియు పారదర్శకతతో నిండిన అద్భుతమైనది. మేము ఇక్కడ చేస్తున్నాము మరియు చుట్టూ కర్ర. మీరు ప్రదేశాలకు వెళ్ళబోతున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీ వల్ల గర్విస్తున్నాను. మేము దానిని చాలా అగ్రస్థానానికి చేరుకోబోతున్నాము. జై ఆన్ ప్యాసివ్. జై భారత్.